హాయ్ అండి, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈ రోజు మనం ఆస్ట్రియాలో ఉన్నాం. ఇది నాకు ఆస్ట్రియాలో ఇది 8వ సారి. సో వెల్కమ్ టు సాల్స్బర్గ్ టాకిల్. సో ఆస్ట్రియాలో సాల్స్బర్గ్ అని ఒక ఊర్లో ఉన్నాం మనం. ఇక్కడ ఒక ఈవెంట్ చూడడానికి వచ్చాం. ఆ ఈవెంట్ ఏంటని వెళ్తా మాట్లాడుకుందాం. సో ఇప్పుడు ఆల్మోస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ వాకింగ్ ఉంటుంది. ఇప్పుడు మనం ఉన్న బ్రిడ్జ్ ఏంటనుకుంటున్నారో, మన్మధుడు సినిమాలో నాగార్జున చెప్తారు కదా నాకు నీళ్ళంటే భయం అని. అప్పుడు హీరోయిన్ చేపట్టుకుని తీసుకెళ్తుంది నాగార్జున్ని. ఆ బ్రిడ్జ్ ఇదే అనమాట. ఇది ఇక్కడ ఆస్ట్రియాలో ఉంటే మనకి సినిమాలో ఏమో ప్యారిస్ అని చెప్పి చూపించాడు. సో సాల్స్బర్గ్ సిటీ సెంటర్ ఏరియాలో ఉన్నాం. ఆల్మోస్ట్ చూసారా మీరు, 2 స్ట్రీట్లు మొత్తం ఎక్కడ చూసినా సరే జనమే. ఎందుకంటే ఇప్పుడు ఒక పరేడ్ జరగబోతుంది, అందుకే మొత్తం జనాలతో నిండిపోయింది. మేము కూడా ఇక్కడ కొన్ని స్నాక్స్ అలాగే గ్లూ వైన్ తీసుకొని వెయిట్ చేస్తూ ఉన్నాం పరేడ్ కోసం. సో దీన్ని క్రాంపస్ పరేడ్ అంటారు, లేదా క్రాంపస్ లవ్ అని కూడా అనొచ్చు జర్మన్ లాంగ్వేజ్లో. అసలు ఇది ఎందుకు జరుపుకుంటారో, ఇంత భయంకరమైన వేషాలు ఎందుకు వేసుకుంటారో మనం ఇప్పుడు తెలుసుకుందాం. మనం క్రాంపస్ గురించి మాట్లాడుకునే ముందు మీకు ఒక ఇంపార్టెంట్ విషయం చెప్పాలి. ఏంటంటే సెయింట్ నికోలస్ అనే అతను 4th సెంచరీలో టర్కీలో ఉండేవాడు. అతను ఏంటి, చిన్నపిల్లల్ని చాలా ఇష్టపడడం, ప్రేమించడం, అలాగే పేదవాళ్ళకి సహాయం చేయడం, మంచి పిల్లలకి గిఫ్ట్స్ ఇవ్వడం అలా చేస్తూ ఉండేవాడు. సో అందుకు అతని గుర్తుగా జర్మనీలో ఉన్న బవేరియా స్టేట్ అలాగే ఆస్ట్రియా కంట్రీలో కూడా December 6th సెయింట్ నికోలస్ డే జరుపుకుంటారు. సో సెయింట్ నికోలస్ డే రోజు ఏంటి, చిన్నపిల్లలకి మంచి గిఫ్ట్లు, స్వీట్స్ అన్నీ ఇస్తారనమాట. దీనికి కంప్లీట్ ఆపోజిటే క్రాంపస్. సో సెయింట్ నికోలస్ డేకి ముందు రోజు నైట్ ఈ క్రాంపస్ జరుపుకుంటారు. సెయింట్ నికోలస్ ఏం చేస్తాడంటే చిన్నపిల్లల్ని మంచిగా చూసుకుంటాడు తప్ప ఎవరిని అల్లరి చేస్తే వార్నింగ్ చేస్తాడు, కానీ భయపెట్టడు, వాళ్ళు ఏం కొట్టడు. కానీ క్రాంపస్ అలా కాదు, ఆపోజిట్ అని చెప్పాను కదా. కంప్లీట్గా చిన్నపిల్లలు ఎవరైతే అల్లరి చేశారో వాళ్ళ తాటోలి చవతలు పెడతారు. మా ఊర్లో పులేసాల్లో వేస్తున్నారు. అలాగే క్రాంపస్ నాక్ట్ అంటే క్రాంపస్ నైట్స్ కూడా ఉంటాయి. కంప్లీట్గా నైట్ అంతా కూడా ఈవెంట్ జరుగుద్ది. బట్ మనం ఇప్పుడున్న ఈ సిటీలో ఎక్కువ ఆర్గనైజ్డ్గా ఉండాలి, ఎక్కువ డిస్టర్బెన్స్ ఉండకూడదని క్రాంపస్ పరేడ్లా మార్చారు. మీరు కొన్ని మారుమూల విలేజెస్కి వెళ్తే అక్కడ నైట్ అంతా కూడా జరుగుద్ది అనమాట. సో సెయింట్ నికోలస్ మంచి పిల్లలకి గిఫ్ట్లు, స్వీట్లు ఇస్తే, ఈ క్రాంపస్ మాత్రం అల్లరి చేసే వాళ్ళని, గోల్ చేసే వాళ్ళని, లేదంటే బ్యాడ్ బిహేవియర్ ఉన్న వాళ్ళని భయపెడతారనమాట. భయపెట్టడమే కాదు, చాలా గట్టిగా కొడతారు. లోకల్స్ చెప్పేది ఏంటంటే మనం క్రాంపస్ని మాత్రం రెచ్చగొట్టద్దు. రెచ్చగొడితే ఇంకంతే, ఇంకా గట్టిగా వేసుకుంటారు మనల్ని. సాల్స్బర్గ్ క్రాంపస్ పరేడ్ అనేది చాలా ఫేమస్ అని చెప్పొచ్చు. ఎందుకంటే ఒకేసారి చాలా గ్రూప్స్ వస్తాయి. ఒక గ్రూప్ తర్వాత ఒక గ్రూప్, ఒక గ్రూప్ తర్వాత ఒక గ్రూప్, అలా చాలా డిఫరెంట్ ఆల్మోస్ట్ ఇప్పుడు ఈ రోజు మాకు 10 to 11 గ్రూప్స్ వచ్చినాయి. అందరూ హ్యాండ్ మేడ్ మాస్క్లు వేసుకుంటారు అనమాట. నీకు బ్రేక్ అగ్గిచ్చారా? బ్రేక్ అగ్గు మరి టేస్ట్ కానీ అది. అబ్బా మనకి చిన్నప్పుడు మన ఇండియాలో ఎలా అయితే దయ్యం వచ్చేస్తుంది, భోజనం చేయకపోతే చిన్నపిల్లలు ఎవరిని అల్లరి చేస్తే బూచోడు వచ్చి తీసుకెళ్ళిపోతాడని చెప్పేవారో, అలా ఇక్కడ యూరోప్లో చిన్నపిల్లల్ని భయపెట్టడానికి ఈ క్రాంపస్ గురించి కథలుగా చెప్పేవారంట చిన్నప్పుడు, చిన్నపిల్లలందరినీ క్రమశిక్షణలో పెట్టడానికి. అది అమ్మో ఇలా గట్టి అలా భయపెట్టడానికే ఈ క్రాంపస్ యొక్క ఈ వేషధారణ కూడా చాలా భయంకరంగా ఉంటుంది. సగం ముఖమేమో గొర్రెలాగా, సగమేమో కుక్కలాగా, పెద్ద కొమ్ములతో, చాలా పొదునైన పళ్ళతో, చైన్స్ అలాగే గంటలు ఉంటాయి అన్నమాట. ఆ గంటలతో వీళ్ళు నడుస్తూ ఉంటే భయంకరంగా వస్తుంది సౌండ్, మొత్తం అందరినీ భయపెట్టడానికి.
క్రిస్మస్కి ముందు మంచి చెడు ఉంటాయని వీళ్ళు నమ్ముతారంట. సో మంచి ఎలాగో క్రిస్మస్ డే అప్పుడు వస్తుంది కాబట్టి చెడుని పోగొట్టడానికి క్రాంపస్ జరుపుకుంటారు. బాక్స్ వదిలేదా? ఇప్పుడు ముందుంటే బొక్కర బాబు మనకి. సో December 5th నైట్ని క్రాంపస్ నైట్ అంటారు, క్రాంపస్ నాట్. చాలామంది అంటూ ఉంటారు ఇది డేంజరస్ అని. యాక్చువల్గా చెప్పాలంటే సాల్స్బర్గ్లో ఇది కొంచెం కంట్రోల్డ్గానే ఉంటుంది. ఎందుకంటే జస్ట్ ఈ పరేడ్ 1/2 అవర్ ఉంటుంది అండ్ మన దగ్గరికి వాళ్ళు వస్తే బెదిరించి కొంతమందిని కొట్టి వెళ్ళిపోతారు. కానీ క్రాంపస్ నైట్ జరిగేటప్పుడు మొత్తం నైట్ అంతా కూడా ఇంకా జనాలు పరిగెడుతూనే ఉంటారు. బయట మొత్తం కనిపించినట్టు కొడతా ఉంటారు అనమాట. సో క్రాంపస్ నైట్ ఎక్స్పీరియన్స్ అయితే నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. మీకు అవకాశం ఉంటే ఖచ్చితంగా ట్రై చేయండి. కానీ పెద్ద పెద్ద నగరాల్లో మాత్రం మెయిన్గా సాల్స్బర్గ్, వియన్నా, మన మ్యూనిక్ ఇలాంటి ప్లేసెస్లో జస్ట్ ఒక ఆర్గనైజ్డ్ పరేడ్లో జరుగుద్ది. మొత్తం జనాలకు ఇబ్బంది లేకుండా ఉండడం కోసం, పెద్ద సిటీస్ కదా. సో ఫైనల్గా ఈ క్రాంపస్ పరేడ్ చూడటం అంటే ఒక పాత కథలోకి అడుగుపెట్టినట్టు. క్రిస్మస్కి ముందు మంచికి చెడుకి ఉన్న తేడాని గుర్తు చేసే సాంప్రదాయం ఇది. సో జస్ట్ ఇప్పుడే ఈ క్రాంపస్ పరేడ్ ముగిసింది. అందరూ ఇంకా ఎవరింటికి వెళ్ళిపోతున్నారు. ఇదైతే మాత్రం మీరు డబ్బులు ఏం కట్టక్కర్లేదు, ఫ్రీ. సింపుల్గా సాల్స్బర్గ్ వచ్చేసి ఈ సిటీ సెంటర్ దగ్గర నుంచి ఉంటే పరేడ్ని చూడొచ్చు మనం. సాల్స్బర్గ్ మొత్తం ఈ నైట్ చాలా డిఫరెంట్ వైబ్తో ఉంటుంది. అక్కడ కొండ చూసారా, ఏదో ఆకాశంలా ఉంది దూరం నుంచి చూడడానికి. చూసారు కదా, మామూలుగా జరగలేదు. దీన్ని క్రాంపస్ పరేడ్ అంటారు. చాలా జనం వచ్చేసారు. ఆల్మోస్ట్ 2 వీధులు మొత్తం నిండిపోయి ఒక పావు గంట తిరిగితేనే కానీ మాకు నుంచోడానికి ప్లేస్ దొరకలేదు. మేము ఏం చేసాం, క్రిస్మస్ సంబంధించిన కొంచెం గ్లూ వైన్ తీసుకొని తాగుతూ వెయిట్ చేస్తూ ఉన్నాం ఆ పరేడ్ స్టార్ట్ అవ్వడం కోసం. స్లోగా స్టార్ట్ అయింది. స్టార్ట్ అయిన వెంటనే వాళ్ళు మీదకి వచ్చి కొంతమంది మీద పడిపోయి మళ్ళీ కొంతమంది ఏకంగా స్టిక్లు ఇచ్చుకుని తెక్కొట్టేశారండి బాబు. మళ్ళీ కొట్టేస్తుంటే భయం వేసింది. నన్ను అయితే ఒకళ్ళిద్దరు గట్టిగానే కొట్టారు. అమ్మో కొంచెం అనవసరంగా వచ్చారని కూడా అనుకున్నాను ఒకసారి. కానీ మంచి ఎక్స్పీరియన్స్ అనమాట, చాలా బాగా అనిపించింది. యాకిలు మనోజ్ బ్రో, మీరు కూడా ఈ వీడియో చూసిన తర్వాత ఒకసారి రండి ఇక్కడికి. ఇది డిసెంబర్ టైంలో జరుగుతుంది. చాలా ఫన్ బాగుంటుంది ఇక్కడ మీకు. సో ఈ క్రాంపస్ పరేడ్ అనేది ఆస్ట్రియాలో చాలా ఫేమస్ అనమాట. ఆల్మోస్ట్ మనం సాల్స్బర్గ్లో జరిగింది కదా, ఇది టాప్ 4th వస్తుందంట. అంటే భయంకరంగా జరిగే వాటిల్లో 4th ర్యాంక్లోకి వస్తుంది. అయినా సరే ఇక్కడ మనల్ని కొంచెం మీదకు దూకేసి కొట్టడానికి కానీ ప్రయత్నించడం, లేదంటే చిన్నపిల్లల్ని బెదిరించడానికి ప్రయత్నించడం అన్నీ చేశారు. అలాంటిది ఇంకా టాప్ 1 ప్లేస్కి వెళ్తే ఇంకెలా ఉంటుందో మీకు ఆ లిస్ట్ ఇక్కడ డిస్ప్లే చేస్తాను. భయంకరంగా ఉండి ప్లేసెస్ మీరు ఆస్ట్రేలియాలో ట్రై చేస్తారంటే కనుక ఈ ప్లేసెస్లో చెక్ చేయండి. సో అలా ఇది ఎందుకు జరుపుకుంటారంటే డిసెంబర్లో జరుగుద్దని చెప్పేసి అన్నాం కదా. సో ఈ క్రాంపస్ పరేడ్ అనేది మనకి వింటర్ స్టార్ట్ అయినప్పుడు ఇవిల్ స్పిరిట్స్ ఉంటాయి కదా, ఆ ఇవిల్ స్పిరిట్స్ని తరిమి కొట్టడానికి, అలాగే ఎవరైతే నాటీ కిడ్స్ ఉంటారు కదా ఇంట్లో అల్లరి చేసే వాళ్ళు బాగా, వాళ్ళు భయపెట్టడానికి జరుపుకుంటారంట ఈ పరేడ్ అనేది. సో ఎవ్రీ డిసెంబర్ ఆ టైం క్రిస్మస్ టైంలో జరుగుద్ది, క్రిస్మస్కి ఒక కొన్ని రోజుల ముందు. సో ఈ వీడియోకి అయితే ఇంతే, వెరీ షార్ట్ అండ్ స్వీట్ వీడియో. ఈ వీడియోతో ఇక్కడతో క్లోజ్ చేస్తున్నాను. ఇంకో మంచి వీడియో కలుసుకుందాం. Bye. Please share the like and share and subscribe the Stories of Akhil.